మాది నంద్యాల జిల్లా సంజాల మండలం పేర్సన గ్రామంలో నేను నివసిస్తున్నాను. మామ పామిడి రమేష్ గారు పెట్టుకోటలో కొలిమల మండలం పెట్టుకోట గ్రామంలో ఉన్నాడు. 2 సంవత్సరాల కిందటి నుంచి అక్కడనే ఉన్నాడు. మామ మొన్న 3 వారాల కిందటి నుంచి మా అత్త ఎఫ్ఐఆర్ బాగలేదని ఊరికి వచ్చినాడు. వచ్చిన తర్వాత పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడి చేసేసి ఆయనకు బందిలేసి చెప్పిచ్చినారు. తర్వాత మా అత్త చేసే పని వలన బాగలేదని మా మామ ఫోన్ చేయడం జరిగింది. 2-3 రోజుల నుంచి బాగలేదు రారని అన్నాడు. సరే వస్తాం లేదా కార్తీకాలు అయిపోయినాక వస్తాంలే అని అన్నారు. దాని తర్వాత వచ్చేసి కార్తీకాలు కడసాం అన్నప్పుడు మేము నైనాలపకు పోయినాము, రేపు వస్తాంలే అని చెప్పినాము. సర్లే అని ఆయన ఒకసారి ఏం చేస్తారని అతన్ని రావని చెప్పి గోపాలు తాడిపత్రి పక్కలో పుట్టులూరు అతన్ని రావని చెప్పి రాత్రి చంపేశారు. అయినా మాకు తిరిగి ఆయన ఫోన్ చేయలేదు. ఇంటి పక్కల వాళ్ళు మా వాళ్ళు తిమ్మయ్య పోయినా వాళ్ళందరూ ఫోన్ చేసినారు. ఇట్లా పనిరా రమేష్ గారు చనిపోయినారని. ఇంటికి పోయినాక ఏం జరిగిందని చెప్తే మాకేం తెలియదు, మంద అయినాడేమో పనుకుని చనిపోయినంటే మాకు డౌట్ వచ్చి గట్టిగా ఇంటి ఒకదాన్ని అడగడం చేస్తున్నాము. అప్పుడు ఆయన కొంచెం భయపడి తడిపి వచ్చి చెప్పింది. దాని తర్వాత మేము కొలిమల మండలానికి వచ్చి ఎస్ఐ సారి గారికి తెలియపరిచినాము. సార్ ఏం చేస్తారో తెలుసు. ఎంతమంది చెప్తా వాళ్ళు అతను అక్రమ సంబంధం ఉండే మంచి ఇంకొకటి అతను మొత్తం పేరు అతని పేరు గోపాల్ సార్, వేణుగోపాల్. అతను ఒక మంచి పేరు మాకు తెలియదు. ఈమె మా అక్కది ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల మా బావను చంపింది. పోయినమ్మా మా బావ పేరు రమేష్. మా అక్కకి ఇక్కడ తాడపత్రి దగ్గర ఉన్న పుట్లూరు మంచిదో ఎఫ్ఐఆర్ ఉన్నది. అతను వచ్చి మా బావ అడ్డం వస్తున్నాడు అని చెప్పి ఇద్దరు కలిసి మా బావని చంపేసి